నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త సవరణ బిల్లును తీసుకురాబోతోంది. అమిత్ షా గారు మరొక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే వందే మాతర గేయాన్ని ఎవరైనా ఉద్దేశపూర్వకంగా అవమానిస్తే ఇక మీదట వాళ్ళకి 3 సంవత్సరాల జైలు శిక్ష పడబోతోంది. ఎస్, మీరు విన్నది నిజమే. ఇప్పటికే ఇది జనగణమన నేషనల్ యాంథమ్కి ఉంది. ఇప్పుడు ఇది నేషనల్ సాంగ్ కూడా, జాతీయ గేయానికి కూడా వర్తింపజేయబోతోంది కేంద్ర ప్రభుత్వం. అమిత్ షా గారు ఈ బిల్లును తీసుకురాబోతున్నారు. ప్రస్తుతం మాన్సూన్ పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్నాయి. ఈ పార్లమెంట్ సెషన్స్లో ఈ సవరణ బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు. ఒకసారి చూద్దాం. ఇప్పటి వరకు కూడా జాతీయ గీతమైనటువంటి జనగణమనను అవమానిస్తే శిక్ష ఉండేది. ఇకపై జాతీయ గీతంతో పాటు జాతీయ గానము లేదా జాతీయ గేయము వందే మాతరాన్ని అవమానించినా కూడా 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, అలాగే జరిమానా కూడా వేయబోతున్నారు. కొన్ని సందర్భాల్లో జరిమానాతో పాటు జైలు శిక్ష 2 కూడా ఉంటాయి. సివియారిటీని బట్టి, ఏ పరిస్థితుల్లో అతను అవమానించాడు, ఏం చేశాడు, ఏం మాట్లాడాడు అనే దాన్ని బట్టి దీనికి కఠినమైనటువంటి శిక్ష ఉండబోతోంది. అయితే ఇది పేపర్లకు మాత్రమే పరిమితం కాకుండా స్ట్రిక్ట్గా అమలు చేయాల్సినటువంటి అవసరం ఈ రోజున ఈ దేశంలో నీడ్ ఆఫ్ ది అవర్. ఇది ఒక సగటు భారతీయుడి అభిప్రాయం, కేవలం నా అభిప్రాయం మాత్రమే కాదు. ఓకే, ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను. నేషనల్ యాంథమ్ ఆర్ నేషనల్ సాంగ్, రాజ్యాంగము, నేషనల్ ఫ్లాగ్, మినిమం మాకు పౌరుడిగా, దేశ పౌరుడిగా కనీసం గౌరవం ఇవ్వాల్సినటువంటి బాధ్యత మనందరిపై ఉన్నది. వాటిపై గౌరవం లేనివాడు, వాటిపై అభిమానం లేనివాడు, దేశభక్తి లేనివాడు ఈ దేశంలో ఉండడానికి అర్హత ఉందా? దీనిపైన పెద్ద ఎత్తున డిబేట్ జరగాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో కూడా ఈ మాట నేను చెప్పాను, నేషనలిస్ట్ హబ్ చాలాసార్లు చెప్పింది. మరొకసారి కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఈ సవరణ బిల్లు తప్పకుండా ఆమోదం పొందుతుందనే మనం భావిద్దాం. అయితే డెఫినెట్గా ఇది కొంతమందికి ఎక్కడో కాలుతుంది. ఈ పేరు వినగానే, వందే మాత్రం అనేటువంటి పేరు వినగానే, లేకపోతే జనగణమన అని పేరు వినగానే, లేకపోతే కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం అనేటువంటి పేరు వినగానే ఎక్కడో ఏదో కాలుతుంది. కొంతమంది సూడో సెక్యులర్ వాదులకు, లేకపోతే కుహనా సెక్యులర్లకు ఒక పెద్ద షాకింగ్ లాంటి వార్తనే ఇది. ఓవైసీ బ్రదర్స్ లాంటి వాళ్ళకి ఇంకా పెద్ద షాకింగ్ వార్త. ఎందుకంటే వాళ్ళకి ఇదేమీ పట్టవు కదా. గతంలో పార్లమెంటు వేదికగా జై పాలస్తీనా అని అన్నారు. పార్లమెంటు వేదికగా ఇక్కడ ఎంపీ. కానీ జై పాలస్తీనా అన్నటువంటి మనిషి మరి జై భారత్ అని ఎందుకు అన్నారు? వందే మాతర గేయాన్ని ఆలపించడానికి వీళ్ళకి వచ్చినటువంటి సమస్య ఏంటి? అందులో దుర్గాదేవి ప్రస్తావన, హిందూ దేవీ దేవతల యొక్క ప్రస్తావన ఉంది కాబట్టి, ఇందులో మతాన్ని మీరు జొప్పించారు కాబట్టి వందే మాతర గేయము మేము పాడము, మేము అవమానిస్తాం. చాలా సందర్భాల్లో తెలంగాణ అసెంబ్లీలోనే నేషనల్ యాంథమ్ లేదా జనగణమన లేకపోతే వందే మాతరం పాడుతూ ఉన్నప్పుడు ఎంఐఎం పార్టీ సభ్యులు అది జరుగుతూ ఉండగానే బయటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా మనకి ఆన్లైన్లో సెర్చ్ చేస్తే విజువల్స్ మనకు కనిపిస్తాయి. అంటే ఏంటి దాని అర్థము? మనం భారతీయులం కాదా? ఆర్ వి నాట్ ఇన్ ఇండియా? మన భారతదేశంలో లేవా? అవమానించినట్టు కాదా? మన జాతీయ గీతాన్ని అవమానించినట్టు కాదా? జాతీయ గేయాన్ని అవమానించినట్టు కాదా? మన నేషనల్ ఫ్లాగ్ని అవమానించినట్టు కాదా? ఇది తెలంగాణలోనే కాదు, ఎక్కడ జరిగినా కూడా కఠినమైనటువంటి శిక్షలు ఉండాల్సిందే. ఇది నొక్కి ఒక్కానించి చెప్పాల్సినటువంటి విషయం. అసలు ఏంటి కొత్త బిల్లు ఒకసారి చూద్దాం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు రాజ్యసభలో ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్ అమెండ్మెంట్ బిల్లు ప్రవేశపెడుతున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి ఇప్పటికే ఒక చట్టం ఉంది. నిజానికి 1971లో తీసుకొచ్చినటువంటి చట్టం ఇది. ఆ చట్టానికి ఇది సవరణ, అమెండ్మెంట్. సో ఈ బిల్లు ఆమోదం పొందితే వందే మాతరానికి కూడా జాతీయ గీతం జనగణమనకు ఉన్నట్టే చట్టపరమైనటువంటి ప్రొటెక్షన్ లభిస్తుంది. చాలా మంచి నిర్ణయం. శిక్ష ఎలా ఉంటుంది, పనిష్మెంట్ ఎలా ఉంటుందంటే, ఉద్దేశపూర్వకంగా వందే మాతరాన్ని పాడకుండా అడ్డుకోవడం చేస్తే డెఫినెట్గా శిక్ష ఉంటుంది. నెంబర్ 1, అవమానించడం, కార్యక్రమాన్ని భంగపరచడం లేదా అడ్డుకోవడం, లేదా జాతీయ గానాన్ని లేకపోతే జాతీయ గేయాన్ని కించపరిచేలాగా మాట్లాడినా, అవహేళన చేసినా, కొంతమంది మన నేషనల్ ఫ్లాగ్ని, త్రివర్ణ పతాకాన్ని కిందకేసి తొక్కుతూ ఉంటారు. ఇలాంటి విజువల్స్ చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఇలాంటివి చేసినా కూడా ఈ యొక్క
బిల్లు వర్తిస్తుంది. ఈ కొత్త చట్టం ఇంకా చట్టం కాలేదు. ఈ సవరణ బిల్లు 2 ఉభయ సభల్లో ఆమోదం పొందితే తర్వాత రాష్ట్రపతి గారి సంతకము, ఆ తర్వాత అప్పుడు పూర్తి స్థాయిలో ఇది అమలు కావడానికి అవకాశం ఉంటుంది. బట్ దీనికి కూడా అడ్డంకులు సృష్టించేటువంటి అవకాశం తప్పకుండా ఉంది. కొన్ని పొలిటికల్ పార్టీస్ దీనికి కూడా అడ్డుపుల్లలు వేస్తాయి. ఓకే, ఇది పనిష్మెంటు 3 years వరకు కూడా జైలు శిక్ష, అలాగే జరిమానా. కొన్ని సందర్భాల్లో 2 ఉంటాయి, 2 ఉండాల్సిందే. ఓకే, ఇప్పుడు ఎందుకు ఈ బిల్లు అంటే, ఈ ఏడాది వందే మాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా జరిగింది. మనందరం చూసాం, చాలా గ్రాండ్గా జరుపుకున్నాం. సో కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఈ సందర్భంగా ఇప్పటికే కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఏంటది? అధికారిక కార్యక్రమంలో పూర్తి అంటే 6 స్టాండ్స్ అంటారు. ప్రస్తుతం మనం పాడుతుంది కేవలం 2 పల్లవులు పాడుతున్నాం. అలా కాకుండా పూర్తి 6 స్టాంజాలు కలిపి వందే మాతరాన్ని ఆలపించాలని చెప్పి ఒక మార్గదర్శకాలు గైడ్లైన్స్ని జారీ చేయడం జరిగింది. ఇప్పుడు అదే క్రమంలో దీనికి ఈ చట్టపరమైనటువంటి రక్షణ కూడా కల్పించాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం, పర్టికులర్గా అమిత్ షా అండ్ మోదీ గారు నిర్ణయం తీసుకున్నారు. ఇది అన్ని ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు, ప్రభుత్వ పాఠశాలలకు, ఈవెన్ ప్రైవేటు పాఠశాలకు కూడా ఇది వర్తింపజేశారు. కొద్ది రోజుల క్రితమే దీన్ని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పుడు దీనికి ప్రొటెక్షన్ కల్పిస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం ఏం చెబుతోంది చట్టం అంటే, 1971లో ఉన్నటువంటి చట్టము, నేషనల్ ఫ్లాగ్, మన భారత రాజ్యాంగము, జాతీయ గీతము, అదే నేషనల్ యాంథమ్, జనగణమన, వాటిని అవమానించడంపై మాత్రమే ఈ చట్టం ఉండేది 1971లో ఉన్నటువంటి చట్టము. ఇప్పుడు ఈ 3ంటికి అదనంగా ఏం యాడ్ చేస్తున్నారంటే, వందే మాతర గేయాన్ని దీనికి అదనంగా యాడ్ చేస్తున్నారు. ఆ 3ంటికి అవమానిస్తే ఎలాంటి శిక్ష అయితే పడుతుందో, ఈ వందే మాతరానికి కూడా ఇప్పుడు అలాంటి శిక్షనే అమలు చేయబోతున్నారు. సో డెఫినెట్గా స్వాగతించాల్సినటువంటి విషయం. నిజానికి వందే మాతరం ప్రాధాన్యత ఈనాటిది కాదు. బిఫోర్ ఇండిపెండెన్స్, మన స్వాతంత్ర్యం రాకముందు కులము, మతము, ప్రాంతానికి, వీటన్నిటికీ అతీతంగా స్వాతంత్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతున్నటువంటి తరుణంలో ప్రజలందరూ కూడా ఒకే తాటిపైకి వచ్చి గొంతెత్తి నినదించినటువంటి గేయము ఈ వందే మాతర గేయం. బంకించంద్ర చటర్జీ గారు ఆనందమఠం అనేటువంటి నవల్లో ఫస్ట్ టైం ఇది పబ్లిష్ అయింది. సో స్వాతంత్ర ఉద్యమంలో ఇది చాలా కీలక పాత్ర పోషించినటువంటి ఒక గేయము, లేకపోతే గానం అనుకోండి. అలాంటి వందే మాతర గేయాన్ని కాదు అని చెప్పడానికి, వద్దు అని చెప్పడానికి మరి వీళ్ళకి ఎలా నోరొస్తుందో తెలియదు. అందుకనే అసలు ఈ సెక్యులరిజం అనేటువంటి దానిని నిజానికి 1950లో దీన్ని భారత జాతీయ నేషనల్ సాంగ్గా గుర్తించడం జరిగింది. తర్వాత దానికి ప్రత్యేకమైనటువంటి నిర్వచనం ఏమీ లేకపోయినా కూడా దేశ చరిత్రలో, మన స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో దీనికి ఎంతో గౌరవప్రదమైనటువంటి స్థానం ఉన్నది. సో అలాంటి గౌరవప్రదమైనటువంటి స్థానానికి చట్టబద్ధమైనటువంటి రక్షణ కల్పించాలన్నా వద్దా? తప్పకుండా కల్పించాలి. ఈ రోజున అదే పని కేంద్ర ప్రభుత్వం చేస్తోంది, అమిత్ షా గారు చేస్తూ ఉన్నారు. నిజానికి ఈ పని ఎప్పుడూ జరిగి ఉండాల్సిందే. 2014లో వచ్చింది కదా బీజేపీ, ఈ పని ఎప్పుడూ చేసి ఉండాల్సిందే. బట్ ఇట్స్ ఓకే, కొంత ఆలస్యమైనా కూడా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ ఓవరాల్గా చెప్పాల్సింది ఏంటంటే, కులము, మతము, ప్రాంతము ఇవన్నీ కూడా ఎవరో చెప్పినట్టుగా మీ ఇంట్లో వదిలిపెట్టేసేయండి. మీ ఇంటి 4 గోడలకి వాటిని పరిమితం చేయండి. వన్స్ వీ కమ్అట్, వీ ఆల్ బిలాంగ్ టు వన్ కంట్రీ, వన్ నేషన్. అదే దట్ ఈజ్ భారత్. ఇండియా కూడా కాదు నిజానికి, అది మనకి ఆ వలసవాద భావజాలం నుంచి వచ్చినటువంటి పేరు కాబట్టి దాన్ని తొందరగా మనము వదిలించుకోలేకపోతాం. బట్ వీ ఆల్ ఆర్ భారతీయన్స్, ఇండియన్స్ అనేటువంటి భావన అందరిలో కూడా తీసుకురావాలనేటువంటి ముఖ్యోద్దేశమే ఈ యొక్క కొత్త సవరణ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశంగా కనబడుతోంది. నిజానికి ఈ బిఫోర్ క్లోజింగ్ దిస్ వీడియో ఒక విషయాన్ని చెప్పి ముగిస్తాను. ఈ సెక్యులర్ అనేటువంటి పదం ముందు నుంచి మన ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్లో లేదు, నిజంగా లేదు. మధ్యలో దీన్ని యాడ్ చేయడం జరిగింది. అసలు ఉండాలా వద్దా, ఇది సెక్యులర్ కంట్రీనా కాదా, లేకపోతే హిందూ రాష్ట్రం అనేటువంటి చర్చ చాలా కాలంగా నడుస్తుంది. రాజ్యాంగపరంగా ఎస్, దిస్ ఈజ్ ఎ సెక్యులర్ కంట్రీ, బట్ సివిలైజేషనలీ దిస్ ఈజ్ హిందూ రాష్ట్ర. దీనిపైన ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి చర్చ. ఎప్పుడు 1950లో ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ప్రియాంబుల్ మనకు డిస్క్రైబ్ చేసింది ఏంటంటే సోవరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అంటారు. సో అప్పుడు ఈ సెక్యులర్ అనేటువంటి మాట అప్పట్లో లేదు. మరి ఎప్పుడు తీసుకొచ్చారంటే 42వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. ఎప్పుడు 1976లో తీసుకొచ్చినటువంటి సవరణ ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 1977లో 3 జనవరిన ఇది అమల్లోకి రావడం జరిగింది. అప్పట్లో ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారి సమయంలో ఎమర్జెన్సీ టైంలో అమెండ్మెంటు 1975-1979 ఆ మధ్యకాలంలో 1977లో ఈ ప్రియాంబుల్కి దీన్ని కొత్తగా యాడ్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి జరిగినటువంటి ఒక కాన్స్పిరసీ ఇది.
తీసుకొచ్చినటువంటి కాన్స్పిరసీ ఇది. మేము అందరికీ ఒకే విధమైనటువంటి ప్రాధాన్యత ఇస్తాము, అందరినీ సమంగా చూస్తామన్నటువంటి ఒక నెపంతో తీసుకొచ్చినటువంటి ఈ పదమే ఈ సెక్యులరిజం. దీనిపై ఎప్పటి నుంచో డిబేట్ జరుగుతుంది. దీన్ని మొత్తమే తీసేయాలి. ఎందుకంటే అందరినీ ఇంక్లూడ్ చేసుకున్నటువంటి డిఎన్ఏ అనేది మనకి హిందూ ధర్మంలోనే ఉన్నది. ఇప్పుడు కొత్తగా ఇంక్లూడ్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అందుకనే మోహన్ భగవత్జీ అన్నది ఏంటంటే, ఈ దేశంలో పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా హిందువులే, ఇతర మతాల వాళ్ళు ఎవ్వరూ కూడా లేరు, ఇతర మతాలకు చెందినటువంటి వాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళ పూర్వీకులందరూ కూడా హిందువులే అనేటువంటి కాంటెక్స్లో ఆయన మాట్లాడారు. కాబట్టి ఇది సెపరేట్ డిస్కషన్. బట్ ఏదైనా కూడా తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ బిల్లు, సవరణ బిల్లు తప్పకుండా ఉభయ సభల్లో పాస్ అవుతుందని మనం అనుకుందాం. చట్టంగా మారుతుంది, రాష్ట్రపతి గారు సంతకం పెడతారు, త్వరలోనే ఇది అమల్లోకి రాబోతుందని మనం భావిద్దాం. సో మీ అభిప్రాయం ఏంటి? ఈ వందే మాతరాన్ని అవమానించినటువంటి వాళ్ళకి 3 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానాకు సంబంధించి, ఈ నిర్ణయానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? అలాగే ఈ సెక్యులరిజం అనేటువంటి పదానికి సంబంధించి కూడా చాలా కాలంగా చర్చ జరుగుతుంది. ఇది మధ్యలో చేర్చారు కాబట్టి, ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో లేదు కాబట్టి అది మళ్ళీ తీసేయాలనా లేకపోతే ఉంచాలనా? మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. వచ్చే ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. జై హింద్.